వెల్కమ్ టు సోను చిన్ను షార్ట్స్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు చాలా సున్నితమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసేటువంటి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ 10th క్లాస్ బేస్ మీద ఇచ్చేటువంటి పోస్ట్ ఆఫీస్ జాబ్స్లో 2010-11 సంవత్సరానికి ముందున్నటువంటి విధానం కానివ్వండి, 2010-11 సంవత్సరం తర్వాత ఉన్నటువంటి విధానం కానీ అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెటే. దీనిలో అదేంటంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి 10th క్లాస్ బేస్ మీద డైరెక్ట్గా జాబ్స్ని కొన్ని ఇస్తూ ఉన్నాయి. సో ఆ ఇచ్చేటువంటి జాబ్స్లో మనం మొదటగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ అన్నటువంటి జాబ్స్ని పూర్తిగా 10th క్లాస్ మెరిట్ మీద ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ 2010-11 ముందు ఉన్నటువంటి విద్యార్థులు, 2010-11 తర్వాత ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం గమనిస్తే, మనం 2010కి ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో కానివ్వండి వచ్చిన మార్కులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. 2010-11 తర్వాత గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో వచ్చిన మార్కుల గురించి మనకు తెలుసు. మరి అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే 2010-11 తర్వాత మార్కులు అనేవి ఆటోమేటిక్గా వారి యొక్క స్కూల్స్ కాలేజెస్ని ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా విపరీతంగా మార్క్స్ రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి అంతకుముందు వారి మార్కుల్ని ఇప్పుడు వారి మార్కుల్ని కంపేర్ చేస్తే 10కి 10 పాయింట్స్, 100కి 100 మార్క్స్, 600కి 600 మార్క్స్, ఎక్కువగా 550, ఎక్కువగా 580, 590, 595 కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకటి యథార్థంగా మాట్లాడుకుంటే గతంలో మార్కులు 360 వస్తే ఫస్ట్ క్లాస్ వచ్చిందని సంబరాలు చేసుకునేవాళ్ళు. 400, 500 లోపు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మార్కులుగా భావించేవాళ్ళు. మరి అప్పటి వారిని ఇప్పటి వారిని కంపేర్ చేస్తూ రిక్రూట్ చేసేటువంటి ఈ జీడిఎస్ కానివ్వండి, అలాగే ఇతర స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అప్పటి వారు అనగా 2010-11కు ముందు ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తించి మరి 2010-11కు ముందు ఉన్నటువంటి వారికి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వటం, 2011 నుంచి ఉన్నటువంటి వారికి మరొక అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తే వారు కూడా జాబ్స్ పొందడానికి, వీరు కూడా జాబ్స్ పొందడానికి, వారికి అన్యాయం జరగకుండా వీరికి అన్యాయం జరగకుండా అందరికీ సమన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్టేట్ గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ యొక్క నిరుద్యోగుల తరపు నుంచి నాదొక రిక్వెస్ట్గా భావించవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇందులోనూ ఎవరిని ఏ గవర్నమెంట్ని మనం విమర్శించడం లేదు. నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధ ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో డిస్కషన్లో వచ్చినటువంటి విషయాల్ని నేను ఈ వీడియో రూపంలో చేస్తున్నాను తప్ప ఎటువంటి క్రిటిసైజ్ లేదనే విషయాన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మరి గుర్తించి అందరికీ న్యాయం చేయాలనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే మన సోను చిన్ను షార్ట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. తద్వారా ఎక్కువ మంది ఈ గవర్నమెంట్కి తెలిసే విధంగా ఈ యొక్క పోస్ట్ని షేర్ చేస్తే వారు కూడా ఆలోచించి తగిన న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.